IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ కోసం గాలింపు కొనసాగుతోంది. ఎంపీడీఓ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మధురానగర్ నుంచి కేసరపల్లి వరకు ఎన్డీఆర్ఎఫ్ టీంతో పెనమలూరు పోలీసులు వెతుకుతున్నారు. కేసరపల్లి నుంచి ఆత్కూర్ వరకు మరో ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలిస్తోంది. పెనమలూరు, గన్నవరం, ఏలూరు పోలీసులు సంయుక్తంగా వెంకటరమణ కోసం వెతుకుతున్నా ఆచూకీ లభించలేదు. 6 రోజులు గడిచినా వెంకటరమణ దొరక్కపోవడంతో మిస్టరీ వీడట్లేదు. ఆరు రోజులు గడుస్తున్న ఎంపీడీఓ వివరాలు ఆచూకీ తెలియట్లేదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు. సుమిత్ర, గత 6 రోజుల నుంచి నర్సాపురం ఎంపీడీఓ ఆచూకీ మాత్రం కనపట్లేదని చెప్పాలి. విజయవాడలో ఈ నెల 15వ తారీఖున ఈ బుడమేరు కాలువ దగ్గర ఏలూరు కాలువకు సంబంధించి అతను ఫుల్ ట్రాక్ వచ్చి అక్కడ ఆగింది. అక్కడ మిస్ అయ్యాడని చెప్పేసి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏలూరు కాలువకు సంబంధించి తోటకూర ఉందని చెప్పేసి మొత్తము గత 6 రోజుల నుంచి గాలిస్తున్నారు. మొత్తం 10 బృందాలకు సంబంధించి పోలీసులు 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గాలింపు చర్యలు కనిపిస్తుంది. ఇటు ఏదైతే ఉందో ఏలూరు కాలువ నుంచి ఇటు గన్నవరం వరకు పెనమలూరు పోలీసులు, అదేవిధంగా గన్నవరం నుంచి ఆత్కూరు వరకు గన్నవరం పోలీసులు, ఆత్కూరు నుంచి అటు అంతా ఏలూరు పరిధి వస్తుంది. ఏలూరు డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. మొత్తము 4 ఎన్డీఆర్ బృందాలు, 10 పోలీసు బృందాలు ఎవరైతే ఉన్నారో నర్సాపురం ఎంపీడీఓ సంబంధించి వెంకటరమణ గురించి గాలింపు చర్యలు చెబుతున్నారు. ఇప్పుడు వరకు ఆచూకీ మాత్రము ఎవరికి తెలియదని చెప్పాలి. ఈ గత 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి ఎవరైతే ఉన్నారో ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏలూరు కాలువలో గాలింపు చర్యలు, ఇటు విజయవాడ నుంచి ఏలూరు వరకు టోటల్ గా 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అదేవిధంగా 10 ప్రత్యేక బృందాలు, పోలీసు బృందాలు అయితే గాలిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అయితే గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పుడు వరకు అయితే ఆచూకీ మాత్రం లభించలేదు. నిన్న కృష్ణా జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో గంగాధర్ ఎంపీడీఓ వెంకటరమణ కుటుంబ సభ్యులు అయితే పరామర్శించడం జరిగింది. పరామర్శించిన క్రమంలోనే ఇతను ఎక్కడికి వెళ్ళాడు, మీకు ఏమైనా సమాచారం ఇచ్చాడా, ఆ రోజు మీకు మిస్సింగ్ అయినప్పుడు సమాచారం ఏముంది, ఎలా ఉంది, అతనికి గల కారణాలు ఏంటనే పూర్తి స్థాయిలో విషయాలు అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఇతను ఆచూకీ ఇప్పుడు ఏదైనా కాలంలో పడి చనిపోతే మాత్రము 2 రోజులకి బాడీ పైకి లెగుస్తుంది. కనీసం ఇంకా 2-3 రోజులు ఇంకా టైం పడుకుంటే 3 రోజులు కంపల్సరీగా బాడీ అయితే నీటిలోంచి పైకి లెగుస్తుంది. ఇప్పుడు 6 రోజులు గడిచినా సరే బాడీ పైకి లేకపోవడంతో ఇతను కాలంలోకి దూకాడా అనే అనుమానం అయితే చాలా మందిలో వ్యక్తం అవుతుంది. ఇంకా పోలీసులు నిన్న కృష్ణా జిల్లా ఎస్పీ వచ్చి ఆ కుటుంబ సభ్యులు పరామర్శించి గల కారణాలు, ఎందుకు వెళ్ళిపోయాడు, అక్కడికే వెళ్ళిపోయాడా లేకపోతే ఇంకా మీ ఎవరికన్నా సన్నిహితుల దగ్గరికి వెళ్ళాడా అనే కోణంలో అయితే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంకా వివరాలు అయితే మనకు పూర్తిగా తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ అనేది ఒక మిస్టరీగానే మారిపోయినప్పటికీ కాలంలో దూకితే మాత్రం 2 రోజులు మించి బాడీ నీటిలో ఎవరిదైనా సరే ఉండదు. కానీ ఇక్కడ 6 రోజులు గడుస్తున్నా ఇటు బాడీ మాత్రం కనపడలేదు. విజయవాడ నుంచి ఏలూరు జిల్లా వరకు ఈ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేకమైన బృందాలు, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎత్తుకడం జరుగుతుంది. తూటుకూర ఎక్కువ గమనించి ప్రతి ప్రాంతంలో తూటుకూరలో ఎక్కడైనా ఇరుక్కుపోయాడని చెప్పేసి మొత్తం విజయవాడ నుంచి ఏలూరు వరకు కాలం మొత్తం క్లీన్ చేసి ఎంపీడీఓ కోసం గాలిస్తున్నారు. ఇప్పుడు వరకు ఆచూకీ తెలిపోవడంతో అతను మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు కాలంలో దూకాడా, లేని పక్షంలో ఇంకేదైనా కారణాలు ఉన్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా అతను సెల్ ఫోన్ డేటా కూడా తీసుకోవడం జరిగింది. ఆ సెల్ ఫోన్ డేటాలో లాస్ట్ సమయంలో ఎవరితో మాట్లాడాడు, ఆ ముందు రోజు ఎవరితో మాట్లాడాడు, అక్కడి నుంచి ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అది కూడా పోలీసులు అయితే విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ 6 రోజులు గడిచిన ఎంపీడీఓ ఆచూకీ తెలియపోవడంతో అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. సుమిత్ర. థ్యాంక్ యూ తిరుమల రావు ఫర్ ద అప్డేట్స్.